ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. దేవునిందు ప్రియమైన వారులారా, ఆత్మీయులారా, మీరందరూ క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారు కదండి. మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాము. అననుకూలతలో కూడా ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి ఎప్పటికప్పుడు మేము సిద్ధపడుతూ ఉన్నాం. సేవకులము అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము అని, మాకేమి బాధలు లేవు అని కాదు, ఇబ్బందులు లేవు అని కాదు ప్రియులారా. చాలా అననుకూలమైన పరిస్థితులు సేవా జీవితంలో, ఆత్మీయ జీవితంలో మేము ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ప్రభు వైపు చూస్తూ ఎప్పటికప్పుడు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అయి ఉన్నాను అని. మీకేంటన్నా, మంచిగా సూట్ వేసుకున్నారు, చక్కటి మైక్ పెట్టుకొని హ్యాపీగా వాక్యం చెప్తున్నారు అని అనుకుంటారేమో. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం ప్రియులారా, ఈ సూటు వెనక సూటిపోటి మాటలు చాలా ఉన్నాయి. పైకి మాత్రమే మేము సూట్లో కనిపిస్తాం, కానీ లోపల హృదయాన్ని పిండివేసే సంఘటనలు ఎన్నిటినో మేము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఒక దేవుని సేవకులముగా దేవుని వాక్యాన్ని అందించేటప్పుడు గంభీరంగా హుందాగా కనిపించాలనే ఈ వస్త్రానికి ప్రాధాన్యత ఇస్తాం తప్ప ఇది గొప్పది కాదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందరో ఈ దినాల్లో మీకు తెలుసు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది మన వాక్యాన్ని కూడా యూట్యూబ్లో చూస్తూ దుర్భాషతో మాట్లాడుతూ ఉంటారు. దుర్భాషలాడుతూ ఎన్నెన్నో నీచమైన మాటలు మమ్మలను, భార్య బిడ్డలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మేము కూడా నీచంగా మాట్లాడలేం, కానీ వెంటనే యూట్యూబ్ ఆన్ చేసి ఆ మెసేజ్ 10 మంది పిల్లల మనసులను కలయివేయకూడదు అని దాన్ని డిలీట్ చేయడం లేదా రిమూవ్ చేసి మేము మరలా ఎప్పటికప్పుడు వాక్యములో బలపరచబడుతూ, చాలామంది ఎవరో ఇస్తుంటే మీకు చెప్తున్నారు, ఏదో దేశం నుంచి మీకు సహాయము అని అంటూ ఉంటారు. ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఎవరో దేవుని పిల్లలు ప్రేమించి దీనత్వములో దీనులుగా ఉన్నటువంటి తల్లులో తండ్రులో తమ గుప్పిలి విప్పుతూ ఉంటే ఈ పరిచర్య ముందుకు వెళ్తుంది తప్ప ఏ దేశాన్ని నుంచి కలిగే సహాయం ఇది కాదు. కాబట్టి ఈ భారభరితమైన పరిచర్యలో కవింపు మాటలు బాగున్నాయి, రోజు విన్నాం ఇలాంటి మాటలు కాకుండా సంవత్సరంలో ఏదో ఒక పర్యాయమైన ఒక చిన్న అర్పణైన ఈ పరిచర్యలో మీరు గుప్పిలి విప్పితే పరిచర్య సువార్త మరికొందరికి అందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. గడిచిన సందేశంలో మీతో మాట్లాడుతూ దేవుని కృపను ఎలా పొందగలము అని చెప్పాను. దీనులు పొందగలరు అని, ప్రార్థించువారు పొందగలరు అని, దేవుని ఆజ్ఞలు గైకొని వారు పొందగలరు అని, నిందారహితముగా దేవునితో నడిస్తే పొందగలరు అని గడిచిన సందేశంలో మనం చూసాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏంటనగా, దేవుని కృప మనకు ఏమి చేస్తుంది, దేవుని కృప మనకు ఏమి చేస్తుంది లేదా ఏమి ఇస్తుంది. ఏదైనా రాసుకోనండి, ఇస్తుంది, చేస్తుంది, ఏమి చేయగలుగుతుంది, ఏమి ఇస్తుంది. చూద్దామా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి.
మనకు 5వ వచనం ప్రాముఖ్యమైనది, చదుదామా? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ మాట చూడండి, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిది దేవుని కృప ఏం చేస్తుంది అన్నది కదండి మన అంశభాగం. దేవుని కృప మనలను రక్షిస్తుందండి, రక్షిస్తుంది. సహజంగా ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు డబ్బున్న వానికి, అధికారం ఉన్న వానికి అందలం ఎక్కిస్తారు, పీట వేసి కూర్చోబెడతారు. డబ్బు లేని వాన్ని, అధికారం లేని వాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు వారికి ఆధిక్యతను ఇస్తారు? ఎవరు వారికి గౌరవాన్ని ఇస్తారు? సర్వాధికారి అయిన దేవుడు ఉన్నతంగా ఉండి గొప్ప గొప్ప వారికి మాత్రమే ఆయన దేవుడైతే మరి దీనుల పరిస్థితి ఏంటి? లేదా మనలాంటి వారి పరిస్థితి ఏంటి? ఇంకా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. యేసు ప్రభుల వారు అలనాడు హేరోదు ఇంటిలో పుట్టి ఉన్నట్లయితే ఎవరు ఆయనను చూడగలిగేవారు? ఎవరు ఆయనను చేరగలిగేవారు? ఎవరి వల్ల సాధ్యమా? కాదు కదా. అందుకే ఆయన ఎక్కడ పుడుతున్నాడు అని మనం చూస్తే ఒక పశువుల పాకలో స్థలము లేకపోతే పశువుల తొట్టిలో పరుండబెట్టను అని చూస్తాం. అందుకే సామాన్యమైన వాళ్ళందరూ వెళ్ళి చేరుకోగలిగారు, సామాన్యమైన వారందరూ చూడగలిగారు. గొల్లలు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు, ఆ ప్రాంతవాసులు వెళ్ళారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనల్ని రక్షించినది మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న బలాన్ని బట్టో, మనకున్న కుల గోత్రాలను బట్టో, మనకున్న ఉద్యోగాలను బట్టో, మనకున్న వ్యాపారాలను బట్టో, మనకున్న అందచందాలను బట్టో కాదు. మరి ఎలాగ మనం రక్షించబడ్డాం? కేవలం దేవుని కృపచేత మనము రక్షించబడ్డాం. కృపచేత. నేను ఎన్నో పర్యాయములు మీకు చెప్పాను. ఈరోజు నేను నిలబడి ఒక సూట్ వేసి దేవుని వాక్యం చెప్తున్నాను, కానీ మీరు నమ్మండి ప్రియులారా, నా కన్న తండ్రి, నాకు జన్మనిచ్చిన మా నాన్న పండుగకు ఒక మంచి తెల్ల షర్టు, తెల్ల పంచ కొనివ్వమంటే కొనివ్వలేకపోయాను చచ్చిపోయేంత వరకు. నమ్ముతారా మీరు? అంటే మేము ఎంత పేదవారమో ఆలోచన చేయండి. నాయన నాకు ఒకసారి పండుగకు ఎలాగైనా సరే ఎమ్మెల్యే పంచె అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఎమ్మెల్యే పంచెలాగా ఒక తెల్ల షర్టు, తెల్ల పంచె, పైన ఒక టర్కీ టవల్ నాకు కావాలి అని అంటే మీరు నమ్మండి, కొనివ్వలేనటువంటి పేదరికం అది. మరి ఈరోజు ఒక సూట్ వేసుకొని దీని ఖరీదు ఒక 1990 రూపాయలు లేదా 2000 రూపాయలు. అది కేవలం షూటింగ్కి మాత్రమే. షూటింగ్ అయిపోగానే తీసి లోపల ఎత్తిపెట్టేస్తాను. ఆ రోజుల్లో ఒకవేళ మా తండ్రి గారు అడిగిన తెల్ల పంచ, షర్టు, టర్కీ టవాలు అన్నీ కలిపిన ఒక 700-800 అయ్యేవి కాదు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను? ఇదేదో క్రీస్తు పూర్వం కాదు, 2006వ సంవత్సరంలో జరిగిన సంఘటన. కొనలేను నేను ఈరోజు ఇలాగ దేవుని వాక్యాన్ని టీవీలో ప్రకటించి ఎక్కడెక్కడో ఉన్న ఆత్మీయులను చేరుకోగలుగుతున్నాను అని అంటే ప్రభువు రక్షించిన కృప అండి. రక్షణను బట్టి. నేనే రక్షించబడకపోతే ఇతరుల రక్షణకు కారకులుగా ఉండేవాని కాదు. ఎందరో చాలా మంది ఆత్మీయులు అన్న మీ ద్వారా మేము బ్యాప్టిజం తీసుకుంటామని ఇక్కడికి వచ్చి బ్యాప్టిజం పొంది వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కృపచేత రక్షణ కలుగుతుంది ప్రియులారా. దేవుని కృపచేత రక్షణ కలుగుతుంది. దేవుని కృపచేత ఏం కలుగుతుందో ఇంకోటి చూద్దామా? కీర్తనల గ్రంథము 31వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చూద్దామా? కృప వలన ఏం కలుగుతుందో చూద్దాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనైతిని,
సంతోషించి తిని చాలు. దేవుని కృప ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది. దేవుని కృప మనం బాధపడుతున్నప్పుడు మన బాధ మీద దృష్టించి ఆ బాధలను కనిపెట్టి ఆయన కృప ఆ బాధలను తొలగించి ఆనందభరితుడిగా సంతోషింపచేస్తుంది దేవుని కృప. అవునండి, నిజంగా ఈ వాక్యం షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాధకరమైనటువంటి పరిస్థితులు గుండానే మాటలు షూట్ చేస్తున్నాం. దేవుని పని చేయాలి అని, దేవుని సేవ చేయాలి అని మా దగ్గరికి కొంతమంది ప్రార్థనకు వస్తారు ఆత్మీయులు మరొక కాలనీ నుంచి. అక్కడి నుంచి వచ్చేటటువంటి వాళ్ళు దాదాపు 5 మంది విధవరాళ్ళు, ఒక హ్యాండిక్యాప్ట్, ఒక తల్లి వృద్ధాప్యంలో సరిగా నడవలేదు, మరొక యవన బిడ్డ సహోదరి క్యాన్సర్ పేషెంట్. అంటే వేరే కాలనీ నుంచి ఇక్కడికి ఒక 10 మంది వస్తారు, 10-12 మంది పైబడి. వారు ప్రతి ఆదివారము ఆటోకు రావడానికి ఒక్కొక్కరికి 80 రూపాయలు ఖర్చు అవుతుంది. 80 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోకు. వాళ్ళ బాధను గుర్తెరిగి అక్కడే ఒక చిన్న మందిరం కడదాం, ఒక చిన్న రూమ్ అయినా తీసుకుందాం అని ప్రయత్నం చేస్తే ఎక్కడా రూమ్ దొరకలేదు. ఒక చిన్న స్థలాన్ని కొనుగోలు చేసాం. ఒక చిన్న కొనుగోలు స్థలాన్ని చేసి అక్కడ ఒక చిన్న ప్రార్థనా మందిరం, ఆ 10 మందితో పాటు ఇంకొక 10 మందికి దేవుని వాక్యం ప్రకటించవచ్చు అని ప్రయత్నం చేశాం. స్థలాన్ని దేవుని కృపను బట్టి కొన్ని అననుకూలతల మధ్య కొనగలిగాం. దేవుడు సాయం చేశాడు. ఇప్పుడు అక్కడ ఏదైనా చిన్న రేకులు ఉంచుకుందాం, షెడ్ అట్లాంటిది వేసి అక్కడ ప్రార్థన ప్రారంభిద్దాం అని అనుకోగానే మొదటిగానండి మా పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. నేను ఏ కూరగాయల అసోసియేషన్లో లేను, నా ప్రార్థన సేవ నాదంతే. వీళ్ళందరూ ఏకమైపోయి అక్కడ చర్చి పెట్టద్దని చెప్పారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. నాయకులు పిలిపించారు నన్ను, చర్చి ఉంది కదా మళ్ళా ఎందుకు కడుతున్నావు, అక్కడ కట్టద్దని పాస్టర్లు వచ్చారు అని. నేను అనుకున్నాను సహజంగా అన్యుల వల్ల సమస్యలు వస్తాయి కానీ సేవకుల వల్ల రావు అని. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు క్రైస్తవునికి క్రైస్తవుడే శత్రువు, సేవకునికి సేవకులే శత్రువులు. నేను అన్నాను దానివల్ల ఏమి నష్టం ఉంది? వాళ్ళ చర్చి ఎక్కడో ఉంది, మేమెక్కడో ఉన్నాం, ప్రక్కన లేం. ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది ఒకవేళ చర్చి టు చర్చి గ్యాప్. అంటే ఏంటి సార్ మీరు ఇలాగ మాట్లాడుతున్నారు? నా దగ్గరకు వచ్చే విశ్వాసులు వారి ఇబ్బందిని గుర్తెరిగి నేను ఇబ్బందినైనా ఫేస్ చేసి ఒక చిన్న స్థలాన్ని కొనుగోలు చేస్తే కొనుగోలు చేసిన స్థలంలో మీరు చర్చి కట్టద్దంటారేంటి అని అంటే వాళ్ళ దగ్గర న్యాయం లేదు. కాబట్టి ఆ చుట్టూ ఉన్న అన్యులను వాడుకున్నారు. అన్యులను వాడుకొని కొంతమంది స్త్రీలతో ఒక అర్జీ వీళ్ళే రాయిపిచ్చి ఒక కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారికి ఇస్తే చెల్లదు అని ఎవరైతే అడ్డగించగలరో, ఎవరి దగ్గరకైతే ముందు ఈ పాస్టర్స్ వెళ్ళారో అలాంటి ఒక చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి పత్రిక ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మందిరాన్ని నిలబెట్టేశారు. ఆల్రెడీ గోడలు కట్టింది ఆ స్థలంకు అమ్మినామే. ఆ గోడల మీద రేకులు ఉంచుకుందాం, 10 మందికి ప్రార్థన పెట్టుకుందాం అని అనుకుంటే పని ఆగిపోయి మనసు చాలా కష్టతరంగా వేదనకరంగా ఉన్నప్పటికీ దేవుని కృప ఆనందభరితంగా స్తుతులు చెల్లించడానికి మీ మధ్యలో నిలబడి ఉన్నాం. మేము అవన్నీ తలుచుకుంటూ ఉన్నప్పుడు ఎలాంటి కాలంలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల గుండా ఉన్నామో అర్థమవుతుంది. అక్కడున్న స్త్రీలు మాకేమో దశమ భాగాలు ప్రతిష్ఠార్పణలు ఇచ్చేవాళ్ళు కాదు. దేవుడు ఇచ్చిన దానిలో నేనే వారికి సహకారులుగా ఉంటాను. కానీ పని జరగకోకుండా ఉండడానికి ఎన్ని దారులు కావాలో అన్ని దారులను వెతికారు. ప్రస్తుతం పని ఆగి ఉంది, అయినా దేవుని కృప, దేవుని వాక్యం చెప్పడానికి ఆనందభరితుడనై మీ ఎదుట నిలిచి ఉన్నాను. మీకు నేను చెబితే తెలిసింది కానీ ఇంత బాధ ఉందని మీకు కూడా తెలియదు కదండి. మరి ఈ ఆనందం ఎలాగా? దేవుని కృప వలన. దేవుని కృప వలన నా పని నేను చేసుకుంటాను, ఆయన పని ఆయన జరిగించుకుంటాడు ఒక రోజని ఒక ఫెయిత్, అంతే. జరిగించుకుంటాడని. ఒకవేళ ఈరోజు కాకపోవచ్చు, కొంత టైం కావచ్చు. ఇప్పటికి దాదాపు ఒక 10-15 రోజులు ఆగిపోయింది. కానీ తగిన సమయంలో ఆయన పనిని త్వరపెడతాడు అని ఒక నిరీక్షణ. జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కృప రక్షిస్తుంది. దేవుని కృప
ఆనందభరితులుగా చేస్తుంది. దేవుని కృప ఏం చేస్తుందో మరొక మాట చూద్దామా? కీర్తనల గ్రంథము 86వ కీర్తన 13వ వచనాన్ని, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును చాలు. ప్రియులారా, దేవుని కృప అగాధము నుండి తప్పిస్తుంది. దేవుని కృప ఎక్కడి నుంచి? పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని రాయబడింది. అవును ప్రియులారా, దేవుని కృప అగాధము నుంచి మనలను తప్పిస్తుంది. ఒక మాట ఆలోచన చేయండి. కరోనా ఎన్నో పాఠాలు నేర్పించింది. పాతాళపు అగాధపు అంచులకు వెళ్ళిపోయారు చాలా మంది. వెనక్కి వచ్చి దేవునికి కృతజ్ఞులై వెళ్తున్న వారు ఉన్నారు. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నో పర్యాయములు సేవా జీవితంలో, ప్రయాణాలలో, పనులలో, పరిచర్యలలో, అనారోగ్యాలలో, ఆర్థిక ఇబ్బందులలో, శారీరక ఇబ్బందులలో, మానసిక ఇబ్బందులలో అగాధానికి వెళుతూ ఉన్నప్పుడు తప్పించినది దేవుని కృప. అవును ప్రియులారా, ఈ సంవత్సరంలో వేసవిలో సభల నిమిత్తమై వెళ్ళాం. అనేక ప్రదేశాలండి. ఏ రోజు కూడా వేసవి కాలం మే నెలలో ఏ రోజు కూడా 9-10కి తిని పడుకున్నాం అన్న రోజులు లేవు. ఎప్పుడో రాత్రి 1 గంట 2 గంటలు నిరంతరం అండి. సాయంకాలం ఇక్కడ 4 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతే నేనే డ్రైవింగ్ చేస్తాను. దైవావేశం వలన గంటన్నర ప్రసంగం చెప్తాను. ఒకవేళ ఆ టైంలో తినలేను కాబట్టి ఏమైనా పాలో మజ్జిగో తాగి మరలా అక్కడ ఉండడానికి వసతులు ఉండేవి కాదు పల్లెల్లో. అక్కడ నుంచి మరలా ఇల్లు చేరుకునేసరికి 1 గంట 2. బాగా అలసిపోయాం. ఒక ప్రాంతం సువార్త నిమిత్తమై వెళ్ళిపోయి వాక్యం ప్రకటించి రూమ్లోకి వెళ్ళి పడుకుంటే పడిపోయాను. ఒకసారిగా గ్యాస్ట్రిక్ సమస్య అధికమైపోయింది. లైట్ చూడలేకున్నాను. కళ్ళు తెరిస్తే మబ్బులు కమ్ముతూ ఉన్నాయి. శరీరం బాగా అదుపు తప్పిపోయింది. ఆ పల్లెలో ఉన్న వాళ్ళు ఒక ఆర్ఎంపీ డాక్టర్ను పిలిపించి ఇంజెక్షన్స్ పెట్టించారు, బాటిల్ పెట్టించారు. నో యూజ్. మరలా వాక్యం చెప్పాలి. ఆ రోజు రాత్రి శరీరము పూర్తిగా అదుపు తప్పిపోయింది. విశ్రాంతి లేక స్ట్రెస్ అయిపోయాం, బాగా ఒత్తిడికి లోనైపోయాం. ఇలాంటి పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. మాకు ఆత్మీయులు లేదా వెల్విషర్గా ఉన్నటువంటి దేవుని స్థానిక సంఘంలోని ఒక డాక్టర్ అమ్మ గారు అయితేనేమి, ఆత్మీయులైతేనేమి, ఎందుకు అంత స్ట్రెస్ అవుతున్నాం? అంత పరిచర్య చేయాలా? నెలలో 1-2 మీటింగ్స్ పెట్టుకోవచ్చు చాలు. ఏమున్నాయి ఉపయోగాలు? నిజమే, 1-2 పెట్టుకొని హ్యాపీగా షూటింగ్ తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రియులారా, అనేక మంది అగాధానికి చేరువైపోతున్నారు, నరకానికి చేరువైపోతున్నారు. వారిని బలపరచాలి, హెచ్చరించాలి. వయసుండగా కొంతైనా దేవుని మాటలు ప్రకటించాలన్న తపనతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అగాధము నుంచి ఇతరులను రక్షిస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము తప్పించుకోవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. దేవుని కృప రక్షిస్తుంది. దేవుని కృప బాధలలో కూడా ఆనందాన్ని ఇస్తుంది. దేవుని కృప అగాధము నుండి తప్పిస్తుంది. 4వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనాన్ని, 94వ కీర్తన 18వ వచనాన్ని చూస్తే దేవుని కృప ఏం చేస్తుందో అక్కడ రాయబడింది. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. అద్భుతకరమైన మాట అండి. ఏమన్నాడండి అక్కడ? నా కాలు జారెనని నేను అనుకొనగా. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదండి, చాలా మంది మేము వెళ్ళే ఇబ్బందుల్లో అయిపోయింది ఇంక వాడి పని. చాలా మంది ఇట్లా చెప్తారండి, మందిర పని ప్రారంభించినప్పుడు కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఆగిపోయాం. అప్పట్లో కూడా పని వాళ్ళు సకాలంలో రాక ఆగిపోయింది పని, 1 నెల 2 నెలలు.
అయిపోయింది అని అన్నారు. అయిపోయింది. ఏం మామూలా కట్టడం? రెండవది, ఇప్పుడు జయమ్మ కాలనీ అనబడే ఒక పులివెందల్లో కాలనీలో కొంత స్థలాన్ని తీసుకున్నాం, ఆగిపోయింది. అయిపోయింది రూబేన్ పని, అయిపోయింది. అప్పుడు మనం కూడా ఏమనుకుంటాం, నా కాలు జారెనని నేను అనుకున్నాను, అరే ఎక్కడో పొరపాటు జరిగిందే, పాడైపోతున్నామే, నష్టంలోకి వెళ్ళిపోతున్నామే అని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను ఏం చేస్తుంది? బలపరుచుచున్నది. అవును ప్రియులారా, నాకు ఒక మాట బాగా గుర్తు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో అంటాడు, 12-13 వచనాల తర్వాత మీరు తర్వాత చదువుకోనండి, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఎస్, మనం బలహీన పడిపోయే సందర్భాలు చాలా వస్తాయి. అపవాది మనల్ని బలహీనపరచడానికి, బాధపరచడానికి, కృంగ చేయడానికి రకరకాల ప్రయత్నాలు వాడు ఉపయోగిస్తాడు. అయితే ఒక మాట, నా కాలు జారినని నేను అనుకొనగా, దేవా యెహోవా నా తండ్రి, నా రక్షకుడవైన ప్రభువా, నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడా, నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుని కృప బలపరిచేది ప్రియులారా, బలహీనపరిచేది కాదు, బలపరిచేది దేవుని కృప. ఆయన కృప బలహీనులను బలపరిచేది. ఈరోజు దేవుని కుమారుడా, నువ్వు దేవుని కృపకు పాత్రుడవైతే ఆ కృప నిన్ను రక్షించడమే కాదు, ఆనందభరితులుగా చేయడమే కాదు, అగాధము నుండి తప్పించడమే కాదు, నన్ను బలపరుస్తుంది. ఆయన కృప బలపరుస్తుంది. చాలా వరకు బలహీనుడండి పౌలు భక్తుడు, బలహీనుడు, కానీ నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. ఈ పులివెందుల పట్టణములో రూబేన్ అనబడే ఒక సేవకుడు చాలా బలహీనుడండి, ఎన్నిక లేనివాడు, ఆర్థికంగా ఢీకొనలేడు, కులంగా లేకపోతే ధనంగా, అధికారంగా. ఏ నాయకుల దగ్గరికి నేను వెళ్ళనండి, నాయకుల దగ్గరికి వెళ్ళలేను. ప్రభు పాదాలు పట్టుకోవడం ఒక్కటే తెలుసు నాకు. సమస్య వచ్చినప్పుడు రాజకీయంగా దాన్ని రాజకీయ రంగు పులుముకొని, ఈ వర్గం వారు బెదిరిస్తే ఆ వర్గం వారి దగ్గరికి వెళ్దాం, ఆ వర్గం వారు బెదిరిస్తే ఈ వర్గం దగ్గరికి వెళ్దాం, మన పనులు జరుపుకుందాం అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ప్రభు వర్గానండి, ప్రభు సహాయాన్ని కోరుతూ, దేవా నేను నీ సేవకుడు, నీ పనివాడిని, నాకు ఏదైనా నువ్వు చేయి, నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచు అని ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు ఆయన కృప బలపరచడమే కాదు, గొప్ప పర్వతాలను ఏం చేస్తుంది దేవుని కృప? చదును చేస్తుంది. ప్రియులారా నమ్మండి, మన శక్తి భక్తి బలము చేత కాదు. నాకు చాలా మందికి ఇష్టమైన వర్డ్ అండి ఇది బైబిల్లో. సమస్యల గుండా, శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళే వాళ్ళు చాలా మంది వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. జకర్యా 4:6-7, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. గొప్ప పర్వతమా, ఒకవేళ నీ పేరు నా పేరు అక్కడ మనం యాడ్ చేసుకోగలిగితే, సమస్య పర్వతం, గొప్ప పర్వతమా, రూబేనును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానవు? ఆ రోజు జెరుబ్బాబెలు మందిరం కడుతున్నప్పుడు, ఈరోజు నాలాంటి సేవకులు, దేవుని కొరకై ప్రతిష్ఠితంగా పనిచేసే దైవ సేవకులు పనిచేస్తూ ఉన్నప్పుడు, గొప్ప పర్వతము లాంటి సమస్యలు ఎదురుగా నిలబడ్డప్పుడు నా ప్రభు అంటున్నాడండి, వాటిని చదును భూమి చేస్తుంది దేవుని కృప. ఇంకా దేవుని కృప, పౌలు భక్తుడు ప్రతి పత్రికను ముగించేటప్పుడు దేవుని కృప మీకు తోడై ఉండును గాక అంటాడు. ఇక లేవియా కాండములో మనం చూస్తే, లేదా లేవియా కాండములో కాకోకుండా విలాప వాక్యాలను మనం చూస్తే 3:22లో దేవుని కృప మనము నిర్మూలము కాకుండా జీవిస్తాము అని చెబుతుంది. కాబట్టి కృప గురించి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
దేవుని కృప ఎలాగూ పొందగలము అంటే దీనులముగా, ప్రార్థించువారముగా, దేవుని ఆజ్ఞలు గైకుంటూ నిందారహితముగా నడిచినప్పుడు ఆయన కృప రక్షిస్తుంది, ఆయన కృప ఆనందభరితులుగా చేస్తుంది, అగాధము నుంచి తప్పిస్తుంది, బలపరుస్తుంది, గొప్ప పర్వతాలను చదును చేస్తుంది. దేవుని కృపను మనము పోగొట్టుకోకుండా ఏం చేయాలో, లేదా దేవుని కృప విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తర్వాత సందేశంలో మనం ధ్యానం చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీ కృప మా జీవితంలో ఏ కార్యములు చేస్తుందో సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయనా. ఈ వాక్యమైన మా ప్రియులు ప్రకటించిన ఈ దీన సేవకుడు మీ కృపలో అగాధము నుంచి, బాధల నుంచి, బలహీనతల నుంచి తప్పించబడి మీ అడుగుజాడలలో పయనించడానికి కృప చూపండి. ఈ వాక్యము ప్రకటిస్తున్న ఈ దీన సేవకునికి, వినుచున్న నీ బిడ్డలకు ఎన్నో పర్వతాలు అడ్డుగా ఉంటూ ఉన్నాయి. ఈ దిన కాలమున మీ ఆత్మ సహాయమును బట్టి కోరుతూ ఉన్నాం. వాటన్నిటిని మీరు చదును భూమి చేసి గొప్ప దేవుడవైన మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.